వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. ఘంటసాల గారు ఈ పేరు వింటే పులకించని తెలుగువారు ఉన్నారు. ఆయన గాత్రం అటువంటిది. పాటకి ప్రాణం పోశారు. ఎంతోమంది కవుల పద్యాలకు కూడా ప్రాణం పోశారు ఘంటసాల గారు. ఘంటసాల గారి శత జయంతి కూడా జరిగిపోయింది. ఆయనని అనునిత్యం స్మరించుకుంటూనే ఉంటారు తెలుగువారంతా. ఈరోజు ఘంటసాల గారికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన వ్యక్తితోటి వైజయంతి మాటామంతి కార్యక్రమం. ఆయన ఎవరంటే చల్లా సుబ్బారాయుడు గారు. ఆయన ప్రత్యేకత ఏంటంటే శతాబ్ది గాయకుడు ఘంటసాల అని ఒక పుస్తకాన్ని రాశారు. అంటే శతాబ్ది గాయకుడు అందరికీ తెలుసు, అది పెద్ద హెడ్డింగ్లో పెద్ద కొత్త అంటే కాదు. విషయం ఏంటంటే అందులో ఘంటసాల గారు అన్ని సినిమాలలోని పాటలని, ఏ సినిమా ఎప్పుడు వచ్చింది తారీఖులతో సహా పాటల లిరిక్స్ అన్నీ కూడా సేకరించారండి. ఇది ఒక రోజుతో అయ్యే పని కాదు, చాలా కష్టంతో కూడుకున్న పని. చూడడానికి ఆ పుస్తకాల్లో సాహిత్యమే కదా ఉన్నది, పేర్లే కదా, ఇది పెద్ద డేటా కలెక్షనే కదా అని అనిపించవచ్చు. కార్యక్రమంలోకి దిగితే కానీ ఎవరికి కూడా అందులో ఎంత కష్టం ఉందనే విషయం అర్థం కాదు. ఈ పుస్తకం తయారవ్వడానికి ఆయన ఎంత కష్టపడ్డారో, అసలు ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది, అలాంటి విషయాలన్నీ ఆయనతో మాట్లాడి తెలుసుకున్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. పుస్తకం ముఖ్యంగా శతాబ్ది గాయకుడు ఘంటసాల అన్నారు. అంటే మీకు ఫస్ట్ ఘంటసాల గారి పుస్తకం మీద, అంటే ఘంటసాల గారి గురించి చెయ్యాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? నిజానికమ్మా, ఘంటసాల గారు చనిపోయే నాటికి సినిమాల్లో ఘంటసాల గారు ఉంటారని, ఆయన ఒక పాడతారని, వెనక పేబ్లాక్ పాడతారని అవన్నీ తెలిసే కావు. అంటే అప్పుడు నాకు దాదాపు 14 ఏళ్ళ వయసు. నేను పక్కా ఎన్టీ రామారావు గారి అభిమానిని. సినిమా అంటే రామారావు రాజనాళం ఫైటింగ్లు తప్ప మాకు ఇతరత్ర అంతుపట్టేది కాదు. రామారావు సినిమా అంటే వెళ్ళి చూసేవాళ్ళం, ఆ పాటలు అవన్నీ ఏవో వింటూ ఉన్నాం. అయితే మామూలుగా జనరల్గా బయట సినిమాల పాట వస్తుందంటే ఇన్ని ఆసక్తి అప్పటి నుంచి కూడా ఉంది. అయితే ఒకసారి నేను ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. ఒకసారి ఒక ఫారెస్ట్ ఏరియాలో బాగా బాగా లోపలికి పోయినప్పుడు అప్పుడు ఆకాశవాణిలో పాటలు, రేడియోలో ఆకాశవాణి పాటలు వస్తూ ఉన్నాయి, జనరంజని అవి వస్తున్నాయి. జనరల్గా ఆ టైంలో ఒక సాయంత్రం పూట మాకు అక్కడ చెట్ల మీద మంచాలాగా మంచలాగా ఉంటుంది. ఆ మంచకట్టు మీద అలా పడుకొని ఉన్నప్పుడు పక్కనున్న దాంట్లో నుంచి రేడియోలో పాట వచ్చింది. సాగేను జీవిత నావా తెరచాపలేకై త్రోవా, సాగేను జీవిత నావా, సాగేను జీవిత నావా తెరచాపలేకై త్రోవా. నాలో అప్పుడు దాకా ఇన్నుంటా, కానీ ఆ క్షణంలో విన్న పాటలో ఆ మాధుర్యం ఎందుకో నన్ను బాగా ఆకర్షించిందండి. ఇంకా అప్పటి నుంచి నాకు ఘంటసాల గారు అంటే ఒక రకమైన అభిమానం. అంటే ప్రతి ఘంటసాల గారి పాట వినాలా అనే ఒక తలంపు వచ్చేసింది. క్రమంగా సినిమా అంటే ఎన్టీ రామారావే కాదు, ఘంటసాల గారు ఉంటారు అనే ఒక ఆలోచనకు వచ్చిన తర్వాత ఘంటసాల గారి పాటలు అన్నీ వినాలి, అన్నీ తెలుసుకోవాలి అనేది పాట వినే కొద్దీ, ఈ ఘంటసాల గారి పాటలు వినే కొద్దీ జీవితంలో ఉన్న ప్రతి అడుగు, ప్రతి సన్నివేశం కానీ, ప్రతి అడుగు, ప్రతి ఒక్క సందర్భం కూడా ఘంటసాల పాటలకు అన్వయంగా సాగిపోయే పరిస్థితి వస్తుంది. అది దుఃఖంలో కావచ్చు, ఆనందం కావచ్చు, ప్రేమలో కావచ్చు, ఏ విషయం అన్వయించుకునే పరిస్థితి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఏ సందర్భంలో ఏదిన్నా అది నా కోసమే ఘంటసాల గారు పాడారు అన్న ఒక అనుభూతిని నాలో అలా సాగింది. ఒక ఘంటసాల గారి పాట పనివ్వండి, లేదా ఏదైనా సంగీతం మీద అభిలాష కలగాలంటే మనకు కొంచెం సంగీతంలో పరిజ్ఞానం ఉండాలి అంటారు. అసలు ఫస్ట్ మీరు ఏం చదువుకున్నారు, మీ ఉద్యోగ జీవితం మీరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు అది చెప్పి దాని తర్వాత ఇందులోకి రండి. మాది చాలా పల్లెటూరు.
ఎక్కడండి? కనిగిరి దగ్గర పెదర్లపాడు అనేది మా సొంతూరు. ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లాలో పల్లెటూరు. ఈ హై స్కూల్ చదువుల వరకు, ఈవెన్ కాలేజ్ చదువు, హై స్కూల్ చదువుల వరకు ఇవేమి ఘంటసాల పాటలు ఇవన్నీ కాదు. మనకు ఆటలు, సినిమాలు ఉన్నాయి. ఆటలు, సినిమాలు తప్ప ఇతరత్ర ఏమీ అది కాదు. మీరు ఇందాక అడిగారు, మీకు సంగీతం నేర్చుకోవటం కానీ మీ వాళ్ళల్లో ఉందా? మా వాళ్లకు సంగీత జ్ఞానం కానీ అసలు సంగీతం ఏ పరిస్థితులు లేదు. ఈవెన్ నాకు కూడా సాహిత్యంలో, సంగీతంలో ఎలాంటి ప్రమేయం ఇప్పటికీ లేదు. అప్పుడు ఏం కదా చదువుకున్నారు మీరు? ఏ ఉద్యోగం చేశారు అసలు? నేను అగ్రికల్చర్ బీఎస్సీ పూర్తి చేశాను. సంబంధం లేదు అసలు. బాపట్ల అగ్రికల్చర్ కాలేజీలో బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేశాను. తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్గా కనిగిరి ప్రాంతంలో చేశాను. అసిస్టెంట్ ఆఫ్ అగ్రికల్చర్గా నేను రిటైర్ అయ్యానమ్మా. డిపార్ట్మెంట్లో కూడా ఒక మంచి అనుభవంతో పనిచేశాను. గవర్నమెంట్ ఎంప్లాయీ అది మేడం. అయితే ఘంటసాల గారి పాటకి మీరు ఎలా ఆకర్షితులయ్యారని ఒక ముక్క చెప్పినప్పుడు ఒక విషయం మనం మాట్లాడుకుందాం. మీరు అన్నట్టుగానే అప్పట్లో మనకి నిజంగానే పాట మనం తెర మీద రామారావు గారు పాడుతుంటే ఆ పాట రామారావు గారు పాడారని అనుకునే తరం మనది. అవును. నాగేశ్వరరావు గారు పడితే నాగేశ్వరరావు గారు, ఆ గొంతు ఒకే గొంతు ఇద్దరిది అనే ఆలోచన కూడా వచ్చేది కాదు మనకి. అది మీరు ఎలాగ మళ్ళీ ఇది ఘంటసాల గారు ప్లేబ్యాక్ ఉంటుంది అనుకునే ఆలోచనలోకి వచ్చారు అసలు మీరు? ఒకటమ్మా, ఘంటసాల గారు ప్లేబ్యాక్ అంటే మనం ఇంకా ప్రతి పాట ఘంటసాల గారు పాడారని వింటున్నాం కదా, రేడియోలో వింటూ విన్నా కూడా మనకి ఒక తెర మీద చూస్తే ఆయన గుర్తొచ్చేవారు కాదు, ఈ నటులే గుర్తొచ్చేవారు. అప్పుడు ఆ స్టేజ్ దాటిపోయామ్మా. అదే ఘంటసాల గారి పాట నన్ను ఆకర్షించే నాటికి ఈ స్టేజ్ దాటారు. ఆ స్టేజ్ దాటిపోయి ఘంటసాల పాటే నాకు, అది రామారావుకి పాడారా, నాగేశ్వరరావు పాడారా, కాంతారావుకి పాడారా అనే కాదు, అది ఆ ఘంటసాల గొంతు వినపడితే చాలు, అదేదో ఒక రకమైన ప్రతిస్పందన నాలో కలిగేదనమాట. అదే ఆ తర్వాత ఘంటసాల పాట ఎక్కడున్నా, ఎక్కడ విన్నా దానికోసం వెతికేవాడిని, దానికోసం వెళ్ళేవాడిని. అలా నేను సేకరించడం మొదలుపెట్టుకుని. ఇప్పుడంటే అంత ఆన్లైన్ వచ్చిన, యూట్యూబ్లు ఆన్లైన్ అవన్నీ వచ్చినాయమ్మా. నేను దాదాపు 1990 ప్రాంతం, మనకింకా ఇవేమీ అందుబాటులో రానప్పుడు మట్టి రికార్డుల కోసం, పాటల పుస్తకాల కోసం, పాటల పుస్తకాలు మన ఆధారాలు, సినిమాల ఆధారాలు. అప్పుడు వీడియో క్యాసెట్ కూడా పెద్దగా వచ్చాయి కావు. నాకు ఒక ఆలోచన వచ్చింది, దీనికి ఘంటసాల గారి పాటలన్నీ సేకరించాలంటే ఎలా, ఒక మార్గం ఉండాలి కదా, ఒక పని చేయాలంటే దేనికి ఒక మార్గం ఉండాలా, ఎలా అనుకున్నా. అప్పుడు ఒక ఆలోచన వచ్చింది, అసలు ఘంటసాల గారు ఎప్పుడు సినిమాలో ప్రవేశించారు, వారు ఎప్పుడు వరకు ఈ పాటలు పాడారు, ఏ సినిమాల్లో పాడారంటే తెలుసుకోవటం ఎలా అనే ఒక ఆలోచనప్పుడు వేటపాలెం లైబ్రరీకి వెళ్ళానమ్మా. వేటపాలెం లైబ్రరీలో పాత న్యూస్ పేపర్లు 3 నెలలకు ఒక బైండర్గా కట్టి అవన్నీ జాగ్రత్తగా పెట్టేవాళ్ళు, పొడి రాలిపోయే పరిస్థితి. అయితే నేను వేటపాలెంలో కొన్నాను, ఇంటర్మీడియట్ చదువుకున్నా. ఆ టైంలో లైబ్రరీయన్ సుబ్రహ్మణ్యం గారని, వాళ్ళ అబ్బాయి కూడా నా క్లాస్మేట్ ప్రసాద్ గారని, లైబ్రరీయన్ గారు బాగా పరిచయం. ఆ పరిచయంతో నాకు అది టేబుల్ మీద పెట్టి చూసుకునే పర్మిషన్ నాకు ఇచ్చాడు. నేనేం చేసేవాడిని, పేపర్ తిప్పుతూ, ఒక్కొక్క పేపర్ తిప్పుతూ ఏ సినిమా ఏ రోజు రిలీజ్ అయింది రాసుకోవటం మొదలుపెట్టాను. ఇది ఒక ఎత్తగా ఘంటసాల పాట కోసం తపన పడేటప్పుడు వచ్చిన ఆలోచనే. అసలు ఒక్క మాటలో చెప్పాలంటమ్మా, ఈ పాట నన్ను ఆకర్షించటం, ఈ ఆలోచన కలగటం, ఒక విధంగా చెప్పాలంటే నాకెప్పుడో ఘంటసాల గారు నాకెప్పుడో సహాయం చేస్తుంటే ఆ రుణం తీర్చుకోవటం కోసము నన్ను ఘంటసాల గారు ఈ రూపంలో, నాయనా ఈ పుస్తక రూపంలో నా రుణం నువ్వు తీర్చుకోమని ప్రపంచానికి అప్పచెప్పి, ప్రపంచంలో ఘంటసాల గారితో పాటు తెల్లా సుబ్బరాయుడు ఘంటసాల గారి పాటలు సేకరించిన ఒకడు అనే ఒక మహద్భాగ్యం కలిగించిన ఘంటసాల గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు అంటానికి నా నమస్సులమ్మ. అయితే వేటపాలెంలో అలా సేకరించుకున్న తర్వాత పాటల పుస్తకాల కోసం అన్వేషణ ఎక్కడ దొరుకుతాయి, విజయవాడ పేమెంట్ మీద, అప్పట్లో పేమెంట్ మీద పాటల పుస్తకాలు అమ్మేవాళ్ళు. అప్పట్లో అలంకార సెంటర్లో అమ్మేవాళ్ళు. అదేది హోటల్, ఐలాపురం హోటల్, అక్కడ అమ్మేవాళ్ళు. అక్కడికి వెళ్ళేసి ఆ పాటల పుస్తకం కొనేవాడిని. నేను అందులో ఉద్యోగం చేస్తున్నాను కదమ్మా, ఉద్యోగం చేస్తున్నప్పుడు దేవుడి దేవల్ల నాకు ఇబ్బంది లేదు. 84లో
యాక్చువల్గా ఈ అంటే ఘంటసాల గారు నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఎప్పుడో బిగినైందమ్మా. 89, 90 నుంచి కన్వేషన్ మొదలుపెట్టాను. 35 ఏళ్ళు. అయితే దాదాపు 99 దాకా చాలా కృషి చేశాను. ఎలాగంటే పాటల పుస్తకాలు సేకరించాను. తర్వాత పెద్దవాళ్ళ ఇతర సినిమా పుస్తకాల్లో ఉన్న సమాచారం సేకరించాను. ఇవన్నీ తయారు చేసుకున్నాను. అప్పట్లో అక్కడ నేను విఏకే రంగారావు గారు అని ఒక ఆయన పెద్ద ఆయన ఉంటాడు, చెన్నైలో ఉంటారు. ఆయనైతే ఈ సినిమా మీద సమగ్రమైన సమాచారాన్ని మీకు అందిస్తారు, ఆయన కలవమని కొంతమంది పెద్దలు చెప్పారు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి సార్ ఇట్ల విధంగా నేను చేద్దాం అనుకుంటున్నాను, ఇదిగో ఇంతవరకు ఈ విధంగా నేను చేస్తున్నానంటే ఉద్దేశం చెప్పాను, నా ఆలోచనలు చెప్పాను. అన్నీ చెప్పిన తర్వాత నువ్వు తయారు చేసుకొని రా, ఒకటి రఫ్ అంటే మామూలు మోడల్ ప్రతిని తయారు చేసుకొని రా, నాకు నచ్చితే మిగతా సమాచారం నేను ఇస్తా, నాకు నచ్చకపోతే నువ్వు మళ్ళా నా దగ్గర రావద్దని చెప్పేశారు. నేను ఆ మాట కోసం చాలా కష్టపడి సమాచారాన్ని సేకరించుకొని ఒక పుస్తకాన్ని తయారు చేసుకొని వెళ్ళిన తర్వాత పోయి ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత నేను రేపు చెప్తాను, రేపటి వరకు నువ్వు ఇక్కడే మద్రాసులో ఉండి నా మాట నువ్వు ఏదో ఒకటి తేల్చుకొని నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు. నేను రెండో రోజు అప్పుడు మనకి ఏం లేవు, ఇంటికి పోవటం తప్ప ఫోన్లు గిన్నెలు ఏముండేవి కావు. రెండో రోజు ఆయన చెప్పిన టైంకి ఇంటికి వెళ్తే విఏకే రంగారావు గారు నన్ను ఆదరించిన రీతి తలుచుకుంటే ఇప్పటికీ నాకు కళ్ళమట్టి నీళ్ళు వస్తాయి. ఆయన నా ప్రతిని చూసి సంతోషపడి ఇది మంచి, నీకే కాదు నాకు కూడా మంచి పేరు తెస్తుందని చెప్పేసి ఆయన ఇచ్చేసి, ఆయన దగ్గర ఉన్న సమాచారం నేను ఏదైతే క్రోడీకరించానో ఆయన దగ్గర ఉన్న సమాచారాన్ని కూడా ఆయన మళ్ళా దానికి యాడ్ చేసి ప్రతి ఒక్క తప్పులు కూడా తేల్చాడమ్మా. అంతటి మహానుభావుడు తప్పులు తేల్చిన తర్వాత నాకు గుండె ధైర్యం వచ్చి ఘంటసాల గాన చరిత అంటే అప్పుడు ఇంకా పుస్తకం పేరు తయారు కాలేదమ్మా. నేను ఈ ఘంటసాల గారి అన్వేషణలో అన్ని చోట్ల తిరుగుతూ ఉన్నాను. అప్పటికే కొంత సమాచారాన్ని పాటల గురించి చెప్పడం కోసం తిరుగుతున్నాను. ఒకానొక సందర్భంలో 1994-95లో నెల్లూరులో ఒక సమావేశం, ఘంటసాల గారి జయంతి జరుగుతుంది. ఆ సమావేశానికి ఆ సభకు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారు టౌన్ హాల్లో చాలామంది పెద్దలు వచ్చున్నారు. బాలసుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ నేను ఘంటసాల గారు పాడిన పాటలు 2 ఉన్నాయి, ఒకటి మంచి మనసులు, అది మంచి మిత్రులు, రెండోది ఏకవీర అని మామూలుగా కూర్చున్నారమ్మా. తర్వాత నేను సభలో ఉన్నాను, నాకు ఇంకా తట్టుకోలేకపోయాను, ఎందుకంటే సమాచారం నాకు తెలుసు. అందుకని ఒక పేపర్ మీద సార్ మీరు పాడినవి 2 కాదు 5 ఉన్నాయి ఇవిగో అని నేను చిన్న పేపర్ తీసుకొని స్టేజ్ మీదకి పంపానమ్మా. బాలసుబ్రహ్మణ్యం గారు తర్వాత మాట్లాడిన ఆయన తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు లేచి ఇదిగో నేను పొరపాటు చెప్పాను కానీ సమాచారం లేక జ్ఞాపకం లేక చెప్పలేదు, ఇదిగో 5 పాడాడు, ఇదిగో పలానాతను ఇచ్చాడని చెప్పేసి ఆ సభలో చప్పట్లు కొట్టించాడమ్మా. ఒకటి ఏకవీర మీరు చెప్పారు, మంచి మిత్రుడు, తర్వాత దేవుడు చేసిన మనుషులు ఇదే ఉంటారు కదా, ఆలీబాబా 40 దొంగలు, నీతి నిజాయితీ. అంటే దేవుడు చేసిన మనుషులు అందరికి తెలుసు, దేవుడు చేసిన మనుషులారా అని వస్తుంది. నీతి నిజాయితీలో టైం రోజాలే మనం రాజాలే అని హాస్యంగా ఉంటుంది. తర్వాత ఈ దీంట్లో బామలో చందమామలని మన ఆలీబాబా 40 దొంగలు ఉంటుంది. ఈ 5 పాటలు అని చెప్పంగానే అది మొట్టమొదట బాలసుబ్రహ్మణ్యం గారికి నాకు ఏర్పడ్డ. ఆ తర్వాత ఈ పుస్తకం తయారు చేసే విషయంలో 2-3 సార్లు మద్రాసు పోయినప్పుడల్లా నేను బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గరికి అక్కడే వెళ్ళేవాడినమ్మా. ఘంటసాల గారి, రత్నకుమారి గారిని, అదే సావిత్రమ్మ గారిని. అప్పుడు ఘంటసాల గారి పాతిళ్ళు ఉండేది. ఆ ఇంట్లో పాతిళ్ళు అంటే ఘంటసాల గారు మద్రాసులో ఉన్న ఇల్లు, ఆ ఇంటికి కూడా వెళ్ళానమ్మా. అప్పుడు సావిత్రమ్మ గారు వాళ్ళు ఆధారంగా చూశారు. ఇవి పుస్తకం అంతా తయారు చేసుకున్న తర్వాత ఏం పేరు పెడదామనుకొని అనుకున్న తర్వాత నేను బాలసుబ్రహ్మణ్యం గారిని అడిగాను, సార్ ఇట్లా పేరు పెట్టాలంటే అంటే ఆయన నేను లెటర్ రాస్తే
ఆయన ఘంటసాల గానచరిత అని పెట్టమని చేశారమ్మా. ఆ గానచరిత మీద నేను పబ్లిష్ చేశాను. దాంట్లో కేవలం ఏముంటాయంటే పల్లవిలు, అది ఏ సినిమాలో పాడారు, జస్ట్ సంగీతం ఉంటాయి అంతే. ఆ 3 ఐటమ్సే ఉంటాయి. రచన, సంగీతం, పాడిన వారు ఉంటాయి, పల్లవులు ఉంటాయి. ఆ తర్వాత ఇంకా అప్పటి నుంచి నేను ఆడియో, వీడియో మొత్తం సేకరించడం మొదలుపెట్టాను. దాన్ని బేస్ చేసుకుని నేనే కాదు, చాలామంది ఈ పుస్తకాన్ని బేస్ చేసుకొని మన ఘంటసాల.com కానీ హైదరాబాద్లో చాలామంది ఎవరైతే అప్పుడు దాకా ఘంటసాల గారి కలెక్షన్లతో ఉన్నారో అవన్నీ కూడా వాళ్ళు నా పుస్తక ఆధారంగా తయారు చేశారమ్మా. ఘంటసాల.comలో కూడా అట్లాగే తర్వాత నేను కూడా ఇట్లా చేసుకొని ఇప్పటికి కూడా ఒక 2 ఇంకొక విషయం అమ్మా, ఘంటసాల గారి పాటలు చాలా పాడారు, 10,000 పైన పాడారని ఒక అయితే దొరికినంత వరకు అన్ని లేవమ్మా. నాకు ఇప్పుడు వరకు దాదాపు 3,240 పాటలు, అంటే ఆయన సంగీతంలో కలిపి ప్రైవేట్కి కానీ ఇవన్నీ కానీ నా దగ్గర ఇప్పుడు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మిగతాయి దొరకలేదమ్మా. అంటే దొరకలేదంటే సినిమాలో రికార్డు లేదు, సినిమాల్లో కాకుండా ప్రైవేటు పరంగా ఇతరత్ర బయట పాడిన పాటలు కూడా ఆయన వాళ్ళు లెక్కేసి ఉండొచ్చాము, కానీ సినిమా పరంగా మాత్రం అంతే. 240 పాటలు తప్ప సినిమా పరంగా 240 పాటలు తప్ప మిగతా అన్నీ నా దగ్గర ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. ఈ సేకరించడంలో ఇప్పుడు వివేక రంగారావు గారి దగ్గరికి వెళ్ళారన్నారు, ఇంకా ఎవరు బాలు గారు వీళ్ళు కాకుండా ఇంకా ఎవరెవరు కలిశారు మీరు అప్పుడు? ఎవరి దగ్గరైతే ఘంటసాల పాటలు దొరుకుతాయంటారో, ఎవరి దగ్గరైతే పాటల పుస్తకాలు దొరుకుతాయంటారో, ఎవరి దగ్గరైతే ఈ సినిమా సంబంధించిన విషయాలు ఉన్నాయంటారో వాళ్ళందరినీ కలిచానమ్మా. కంటి మన కేవీ రావు గారు అమ్మ, కేవీ రావు గారు, తర్వాత మన ఈయనమ్మ కేవీ రావు గారు ఇంతకుముందు టెలిఫోన్లో పనిచేస్తారు సారు, కేవీ రావు గారు, కేవీ రావు గారు, మెయిన్ విఏకే రంగారావు గారు ఉయ్యూరులో ఉన్నారమ్మా, రాజమండ్రి, విశాఖపట్నం, తర్వాత ఒంగోలులో శ్రీనివాసరావు గారు, తర్వాత అక్కడి నుంచి ఈ భాస్కర్ రావు గారు అయితే లాస్ట్లో కలిశాను. భాస్కర్ రావు గారు ఇక్కడ హైదరాబాద్లో ఉన్న భాస్కర్ రావు గారు. సినీ రచయితల్ని కలవలేదమ్మా, సంగీత దర్శకులను మాత్రం కలిశాను. అప్పట్లో బి గోపాలం గారిని, తర్వాత అక్కడి నుంచి భానుమతి గారిని కలిశాను. భానుమతి గారిని, బాలసుబ్రహ్మణ్యం గారిని, తర్వాత అక్కడి నుంచి మన మాధవపతి సురేష్ గారిని, ఇలా రచయితల్లో ఎక్కువ మందిని కలవలేదమ్మా. లేదమ్మా, అంటే నిజానికి నేను కనిగిరి ఏరియాలో ఉన్నాను కాబట్టి హైదరాబాద్కి కొంచెం దూరంగా ఉండేవాడినమ్మా. అటువైపే అటు విజయవాడ, చెన్నై, మద్రాసు అటు తిరిగేవాడిని. హైదరాబాద్లో మాత్రం కేవీ రావు గారిని మాత్రం బాగా కలిసేవాడినమ్మా. తర్వాత కొన్నాళ్ళు ఆ పుస్తకాన్ని బాగా పాపులర్ అయిన తర్వాత మరో ఆలోచన ఏమొచ్చిందంటే, ఘంటసాల గారి పాటలు కేవలం పల్లవులు అవి కాకుండా ఘంటసాల గారి పాడిన సమగ్ర సాహిత్యాన్ని ఒక పుస్తక రూపంగా తేవాలని ఒక ఆలోచన వచ్చిందమ్మా. ఇది రెండో ఆలోచన. పాటంతా సేకరించాను. ఈ పాటంతా సేకరించి ఈ సేకరించడంతో పాటు విడుదలైన తేదీ, ఆ సినిమా పోస్టరు, తర్వాత ఆ పాట రచయిత ఎవరు, సంగీత దర్శకుడు ఎవరు, అందులో నటించిన నటీనటులు ఎవరు, దాని వరకు తీసుకుని ఈ బేస్ చేసుకొని మొత్తం కంప్లీట్గా నేను ఘంటసాల గారి పాటలు మొత్తం నేనైతే ఒక శతాబ్ది గాయకుడు ఘంటసాల పుస్తకంగా సంకలనం చేశానమ్మా. ఇప్పుడు మీరు ఈ పని ప్రారంభించినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు అసలు ఫస్ట్ ఎప్పుడైనా మనకి ఇంట్లో సహకారం లేకపోతే ఏ పని చేయలేరు ఎవరైనా సరే. ఇంట్లో వాళ్ళు నవ్వారా, ఎగతాళి చేశారా, ప్రోత్సహించారా? మొట్టమొదటి స్టార్ట్ చేసిన ఏంటి పిచ్చి ఐడియా అని అలా అనేవాళ్ళు ఉంటారు కదా, మళ్ళీ సాధారణంగా జరుగుతుంది అది. మొదట్లో అమ్మా ఇదేదో పర్వాలేదు, ఏదో ఆయన అభిరుచి మేరకు చేసుకుంటున్నారు అనే ఒక ఆలోచన మొదట్లో మా ఆవిడకు ఉండేది. అప్పుడు మా పిల్లలు చిన్నపిల్లలు, వాళ్ళకి తెలిసేది కాదు. ఆమె హై స్కూల్ హెచ్ఎం అమ్మ, టీచరు, హై స్కూల్ టీచర్. నేను ఇద్దరం ఎంప్లాయీస్మే. నేను వీటి మీద తిరుగుతూ ఉన్నప్పుడు సరేలే ఆయన హాబీ మీద తిరుగుతున్నాడులే అనేది మొదట్లో ఉండేది. తర్వాత ఈయన దీనికోసం అంతా
ఖర్చు పెడుతున్నాడు, తగలేస్తున్నాడు అనే ఒక సమస్య డబ్బులు వచ్చేవి కదా, డబ్బులు ఖర్చు అయ్యేవి. సమస్య అనే పరిస్థితి వచ్చింది. కానీ అబ్బో ఇంత కష్టపడ్డాడు, ఇంత రూపాన్ని తెచ్చాడు, సరేలే అని దాన్ని ఏమంటారు, ముందు కోపము, ఆ తర్వాత కొంచెం ప్రశాంతత వచ్చింది. ఆ తర్వాత పుస్తక రూపంగా వచ్చిన తర్వాత మళ్ళా మొదటి ప్రయత్నంతో ఏమండి ఇంకా చాలండి అనే పరిస్థితి ఉన్నప్పుడు నేను నా ఆలోచన లేదులే నేను ఇట్లా చేసుకుంటానులే అన్నప్పుడు మా పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు. అమ్మ నాన్న చేసుకుంటున్నారు కదా అమ్మ అన్నాను. తర్వాత నా రిటైర్మెంట్ అయ్యే టైం కల్లా మా వాళ్ళు నువ్వు ఇంత కష్టపడి చేసుకున్నావు కదా, ఎట్లా నువ్వు రిటైర్ అవుతున్నావు, నీ కోరిక నువ్వు తీర్చుకో, ఏముంది మన ఖర్చులో ఇది ఒక భాగం అనుకుందాం కానీ అని చెప్పేసి నేను దాదాపు 13 లక్షల రూపాయల ఖర్చుతోటి ఈ పుస్తకాన్ని తయారు చేయించానమ్మా. లాస్ట్కు అంటే ఏదున్నా మా ఆవిడ ఏమంటారు ఆమె సంపూర్తి సహకారంతో నేను అంటే సంసారంలో ఉన్నట్టే ఈ పుస్తకం తయారీలో కూడా సాధక బాధకాలు, రకరకాలు సంతోషాలు, సుఖాలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మా ఆయన ఇక్కడ మంచి మా ఘంటసాల గారితో పాటు మా ఆయన తెల్లా సుబ్బరాయుడు అనే పేరు వినపడుతుంది అనేది మా ఆవిడ, మా పిల్లల తృప్తి, మా కుటుంబంలో మా వాళ్ళ తృప్తిగా ఉంది. తర్వాత ఈ పాటల సేకరణలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎందుకంటే మనం వెళ్ళిన ప్రతి చోట ఎవరు ఆదరించరు, విసుక్కుంటారు, బొమ్మలో నిలబెడతారు, పండి రేపు రండి ఇట్లా అంటూనే ఉంటారు. ఇది సహజంగా అందరికీ జరుగుతుంది. అలా ఇబ్బందులు ఏదైనా ఎదుర్కొన్నారా, సాఫీగా మీకు దొరికిపోయాయని? అమ్మా పాటల పుస్తక సేకరణలో పిచ్చివాడు ఈడొక పిచ్చోడు అన్నవాళ్ళు ఉన్నారు. తర్వాత అవకాశాన్ని ఆసరాగా తీసుకొని 5 పైసలు 6 పైసల పుస్తకం, అప్పట్లో 10 పైసలు 6 పైసల పుస్తకాన్ని కూడా దాదాపు ఆ పుస్తకానికి 200 రూపాయలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు నాకు ఇవ్వటానికి. తర్వాత అసలు ఏమీ లేకుండా కట్ట పుస్తకాలు, నాయన మా దగ్గర చెదులు పెట్టిపోతున్నారా నాయన, ఇదిగో నువ్వు ఉపయోగించుకునే పని తీసుకోమని చెప్పి ఉచితంగా ఇచ్చిన మహానుభావులు కూడా ఉన్నారమ్మా. అంటే ఈ దారిలో రకరకాల ఇబ్బందులు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంకొక భయం, నేను ఎంప్లాయీని, ఉద్యోగం చేస్తున్నాను. ఈ సేకరణలో ఎక్కడికి పోవాలన్నా లీవులు కానీ చాలా ఇబ్బందులు పడే ఉంటే ప్రతిదాన్ని జాగ్రత్త చేసుకుంటూ టయాన్ని, నా అభిరుచిని, మళ్ళీ అంతో ఇంతో సంసార బాధ్యతని ఇవన్నీ చేసుకుంటూ ఒక విధంగా చెప్పాలంటే కష్టాల మీద అనుకున్నది సాధించానమ్మా. అయితే అందుకని ఇప్పుడు ఒక సంతృప్తి ఉంది. నేను ఇదిగో ఈ సమాజంలో నేనేదో మిగతా ఏం పనులు చెప్పే సమాజంలో ఒక పనికి అంటే ఒక మహాదరణ గల మహాగాయకుడికి నేను ఉడతాభక్తిగా ఇందాక తొలిసారిగా అన్నాను చూడమ్మా, నాకు కల్పించిన భాగ్యానికి ఆ భాగ్యాన్ని నేను పొందినందుకు చాలా నేను తృప్తి పడుతుంటానమ్మా. అయితే ఇప్పుడు నన్ను చాలామంది ప్రోత్సహిస్తున్నారు. ఎస్పెషల్లీ మన మైహోం అవతార్లో కిన్నెర రాధాకృష్ణ గారు అంటారు, జమలాపురం రాధాకృష్ణ గారు, వారు ఘంటసాల గారు పక్కా అభిమాని. వారు నన్ను ఎక్కడికి హైదరాబాద్లో కానీ ఇంకో చోటకి ఎక్కడికన్నా నేను నిమిత్త మాత్రుని, ఆయన కృష్ణుడు నేను అర్జునులాగా. ఘంటసాల గారి కార్యక్రమం అంటే మేమిద్దరం పోతూ ఉంటామా, ఆయన ముందెళ్తుంటే నేను వెనక్కి వెళ్తుంటానమ్మా. ఉన్నారమ్మా. శతాబ్ది గాయకుడు ఘంటసాల పుస్తకాన్ని తయారు చేసిన తర్వాత నేను దీన్ని ఎలా ప్రమోట్ చేయాలా నాకు ఆలోచనలో ఉన్నప్పుడు అనుకోకుండా మా రాధాకృష్ణ గారు మా రెసిడెన్సీలో పరిచయం అయ్యారమ్మా. వారు కూడా పక్కా ఘంటసాల గారి అభిమాని. వారు ఎలా అంటే ఈ పుస్తకాన్ని నేను ముందుండి మీకు ప్రమోషన్లో నేను సహకారం చేస్తానని ప్రతి విషయంలో నేను ఎక్కడికి వెళ్ళినా ఎవరు పిలిచినా నా అండగా ఉంటూ, ఒక విధంగా చెప్పాలంటే ఆయన కృష్ణుడు నేను అర్జునుడు, నా పుస్తకం కార్యాచరణగా ఇద్దరం కలిసి పనిచేస్తున్నామా. ప్రతి విషయంలో నన్ను వారు ఎంతో ప్రోత్సహిస్తున్నారు. మీరు అసలు ఎట్లా మీ ఇద్దరికి ఏమి వ్యక్తిగత సంబంధం లేదు, ఇద్దరు నైబర్స్, లేదంటే ఒక కాంపౌండ్లో ఉంటుంది వాళ్ళు. మీకు ఎందుకు అని ఎట్లా ఆయన పుస్తకాన్ని ప్రమోట్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? మేము జనరల్ అది చాలా మెరాకల్గా జరిగిందండి. విజేత సూపర్ మార్కెట్ మా దగ్గర సెంటర్ ఉంది. తను 2 ఫ్లాట్స్ ఉన్నాయి తనకి. ఒక ఫ్లాట్ డబుల్ బెడ్రూమ్ కాల్ చేసి త్రిబుల్కి వస్తున్నారు. నేను కూడా ఘంటసాల మైమైక్యం అయినా ఘంటసాలని చదువుతున్నా. ఘంటసాల నేను మై హోమ్లో చాలా ప్రోగ్రామ్స్ చేశాను, 28 ప్రోగ్రామ్స్. ఘంటసాల గారి పాటలు ఇవన్నీ చేస్తున్నా, ఘంటసాల గారి గురించి మాట్లాడుతున్నా.
ఈయన ఘంటసాల అనగానే టక్మని ఆగిపోయారు. ఘంటసాల గురించి ఏంటి ఘంటసాల అంటున్నారు అన్నారు. లేదు ఘంటసాల ప్రోగ్రామ్ ఇప్పుడు చేద్దాం అనుకుంటే, లేదు నేను ఇట్లా బుక్ అట్లా పరిచయం, ఫస్ట్ పరిచయం అట్లయింది. దాని మీద ఇద్దరం ఈ అక్కడి నుంచి 5 years 2020లో పరిచయం. ఆ పరిచయం బాగా పెరిగి ఈయన తయారు చేసే బుక్కి ఎట్లా హెల్ప్ చేయాలి, దీన్ని ఎట్లా చేయాలి అనేసి ఆ బుక్ అప్పటికి ఇంకా ప్రెస్ నుంచి బయటికి రాలి. ప్రెస్ నుంచి ఎట్లా బయటికి రావాలని ప్రెస్ నుంచి బయటికి తెచ్చి దాన్ని మై హోమ్లో మా దగ్గర వనభోజనాలు జరిపాయి. ఫస్ట్ ప్రమోట్ అక్కడ చేసాం, వనభోజనాల్లో బుక్ రిలీజ్ చేసాం. దాని తర్వాత సేల్ చేయగలం చాలా, దాదాపు ఇప్పుడు ఒక అంటే ఇద్దరం కలిసి మొత్తం తిరిగి ఒక నాకు తెలిసి 550 బుక్స్ దాకా అయిపోయినాయి. 550 ఎక్కడ మేము ఘంటసాల ఊరు వెళ్ళాం. ఘంటసాల ఊర్లో మాకు ఒక 24 బుక్స్. చౌటుపల్లి పెదకల్లేపల్లి కూడా మా రెండు వెళ్తే మండల బుద్ధ ప్రసాద్ గారు, ఓలిటి గారు, అక్కడ మా కిన్నెర సంస్థ సభ్యుడిని, మా కిన్నెర ప్రోగ్రాంలో అక్కడ వెళ్ళాం. ఘంటసాల మండల బుద్ధ ప్రసాద్ గారు అందరు వచ్చారు, మీటింగ్లో అందరు చెప్పారు. అక్కడ 24 బుక్స్ అట్లా పోయినాయి. రాజమండ్రి జిత్మోహన్ గారి ఎక్కడైతే పాటల ప్రోగ్రాం జరిగితే గుంటూరు, మాకు కిన్నెర సంస్థ మా దానికి 24 hours ఘంటసాల ప్రోగ్రామ్ చేస్తాం. గుంటూరులో చేస్తే గుంటూరు తీసుకెళ్ళాము. అట్లా వేరే ఎక్కడెక్కడ ఊర్లు కావాలంటే ప్రోగ్రామ్ దగ్గర అక్కడ నా కార్లోని ఎప్పుడు నా కార్లో బుక్స్ ఉంటాయి, ఒక 30 బుక్స్ కార్లో తీసుకెళ్తుంటే అక్కడ సేల్ చేసేసి అన్ని చేసి నిజమైన ఘంటసాల అభిమానులకి మామూలుగా ఇవ్వాలంటే ఈ పాటికి ఎప్పుడో అయిపోయేది. నిజమైన ఘంటసాల నాలాగా ఆయనలాగా ఘంటసాల అభిమానులు రియల్గా ఉండాలని మేము అక్కడ ఘంటసాల అభిమానులకి చేసాం, ఎక్కువ ఇచ్చాం. ఇంకోటి మా కిన్నెర సంస్థలో ఆయనకి ఘంటసాల బుక్ సుశీల గారి చేత ఇవ్వాలని కోరిక. సుశీల గారి చేతుల మీద కూడా కిన్నెర సంస్థ ద్వారా రిలీజ్ చేయించాం. అది హైలైట్ అయిపోయిందండి. కిన్నెర అక్కడి నుంచి కూడా బుక్స్ పోయినాయి. అట్లా ఆ ప్రయాణం జరుగుతున్నది. 550 పోయినాయి నిజమైన ఘంటసాల అభిమానులు. నేను గత 25 years నుంచి నా కార్లో ఘంటసాల గారి, సుశీల గారి పాటలు తప్పించి ఉండవు. ఆ అభిమానం కూడా బాగా. ఘంటసాల అంటే ఇంకా నేను లైవ్లో కూడా ఘంటసాల గారి పాటలు ఆయన చూశాను. ఘంటసాల ప్రోగ్రాం రైస్ మిల్లులో అయితే మా ఖమ్మంలో ఒకసారి వెళ్ళి అటెండ్ అయ్యి ఘంటసాల గారి భక్తి పాటలు పాడుతుంటే మేము అంతా గౌరవ చేస్తే అయ్యయ్యో బ్రహ్మయ్య పాడారు. ఆ పాటకి అందరూ చప్పట్లు కూడా బయటకు వచ్చారు. నిజంగా ఆ రోజు రామారావు గారికి నాగేశ్వరరావు లాగా పాడుతున్నారు అనుకున్నాం, కానీ రియల్గా ఘంటసాల అంటే అక్కడ కూర్చుండిపోయేవాళ్ళం. యూత్ కదా, అంత తెలియదు. ఈ ఘంటసాల ప్రయాణంలో నా సహాయ శక్తుల ఎంతైతే అంత నాదే అనుకొని చేస్తున్నాం. ఘంటసాల అభిమానిగా మీ అపార్ట్మెంట్లో ఉంటున్నాయి, మీకు సహకరించారు, మీరు చెప్పేప్పుడు ఆయన మాట్లాడారు. అసలు ఊహించారా ఎప్పుడైనా ఇలా పుస్తకం చేస్తున్నప్పుడు నాకు ఎవరైనా ఇలాగా ప్రమోట్ చేసి పెడతారు అనేది ఎప్పుడైనా ఆలోచించారా? లేదమ్మా, ఎందుకంటే అసలు ఆయన పరిచయమే లేదు కాబట్టి. కాకపోతే ఒకటి, ఘంటసాల అభిమానులు ఆదరిస్తారు అనే ఒక నమ్మకం మాత్రం ఉంది, కానీ పలాని వాళ్ళని లేదు. తర్వాత ఈ పుస్తకంలో సహకరించిన వాళ్ళు ఇంకా కొంతమంది పేర్లు అనే జ్ఞాపకం వస్తాయి, చెప్పండి. ముఖ్యంగా మొట్టమొదట మనం ఇందాక అనుకున్నట్టు కేవీ రావు. నేను మొట్టమొదటి చెప్పుకోవాల్సింది విఏకే రంగారావు గారమ్మ, ఆ తర్వాత కేవీ రావు గారు, ఘంటసాల రత్నకుమార్ గారు వాళ్ళ అబ్బాయి సావిత్రమ్మ గారు. ఘంటసాల సావిత్రమ్మ గారు చాలా సమాచారాన్ని ఆమె నాకు అందించింది. అలాగే ఇక్కడ హైదరాబాద్లో ఎస్వి రామారావు గారు, నూకల ప్రభాకర్ గారు, తర్వాత భాస్కర్ రావు గారు, కొల్లూరి భాస్కర్ రావు గారు, తర్వాత నాకు ముఖ చిత్రాలు అందించింది సంజయ్ కిషోర్ గారమ్మ. ఇప్పుడు పుస్తకానికి సంజయ్ ముఖ చిత్రం అందించడం కాకుండా చాలా మిగతా విషయాలు చాలా విషయాలు. తర్వాత కిన్నెర రఘురామ్ గారు కూడా నన్ను చాలా ప్రోత్సహించారమ్మా. ఇట్లా మరో విషయం అమ్మా, నేను 78 బాపట్ల బ్యాచ్, మేమంతా 1978 బ్యాచ్ బాపట్ల స్టూడెంట్. మా వాళ్ళు ఈ పుస్తకాన్ని నేను ప్రింట్ చేస్తున్నాను, నేను తయారు చేస్తానని చెప్పేసి మేము 120 మంది ఒకటే బ్యాచ్ అమ్మ, అందరూ కలిసి 120 పుస్తకాలు. వాళ్ళకు ఏమి ఇబ్బంది లేదు, అంటే నేను మామూలుగా వాళ్ళకు ఇష్టం ఉంటున్నది. మేము 120 మంది తీసుకోవాలని వై వెంకటేశ్వర్లని వైబీఆర్ అంటారమ్మా. వైబీఆర్ ఏం చేశారంటే నా 200 దాదాపు 200 పుస్తకాలకు ముందుగా పెట్టుబడి పెట్టి, స్నేహితులే ఎట్లాగంటే నాకు ఇప్పటికి కూడా పెట్టుబడి పెట్టి నా పుస్తకాలను వాళ్ళు స్వీకరించారు. అట్లాగే అసలు వాళ్ళకు వాస్తవంగా చెప్పాలంటే అందులో ఏ 5-10 మందో ఘంటసాల గారి గురించి, ఘంటసాల పాటల గురించి తెలిసిన వాళ్ళు, మిగతా వాళ్ళందరూ ఏం లేదు, మా వాడు చేస్తున్నాడు, మా వాడు చేశాడు అనే ఒకే ఒక మాట మీద చేశారమ్మా. అందులో ప్రధానంగా వైబీఆర్, పూర్ణచంద్రరావు, పూర్ణచంద్ర గోవిందరాజులు, ఉదయ భాస్కర్ రెడ్డి అని వాళ్ళు, రామకృష్ణ, వీళ్ళందరూ. తర్వాత
మా క్లాస్మేట్స్ ఉన్న మా చిరంజీవి గారు, జమున గారు వాళ్ళు కూడా ఉమాజ్యోతి గారు వాళ్ళందరూ కలిసి మేము మా తలా 5 పుస్తకాలు ఇవ్వండి అంటూ అభిమానంతో అది అది. మీరు నిజంగా చాలా గ్రేట్. అది ఫ్రెండ్స్ సర్కిల్లో ఫ్రెండ్స్ సర్కిల్ అమ్మా అందరూ ఎంకరేజ్ చేయడం మొత్తం చాలా అది కేవలం మేము క్లాస్మేట్స్ అనే ఉద్దేశంతో వాళ్ళు చేశారమ్మా. అది చాలా నా జీవితంలో నా అందరినీ మర్చిపోకూడదు. మర్చిపోలేని మధురానుభూతి అమ్మా. అట్లాగే మీరు ఈ సేకరణలో మొట్టమొదటి మీరు తీసుకొచ్చిన పాట ఏంటి? మీరు ఫస్ట్ ఇది ఈ పాటతో ఎలా ఏ పాటతో స్టార్ట్ చేశారు ఈ పుస్తకాన్ని? ఘంటసాల గారు మొట్టమొదట పాడిన పాట మీరు సేకరించడం అంటున్నారు. తయారు చేయడం ఎలాగో ప్రకారం చేస్తారు. సేకరించటం నేను చెప్తుంది కదమ్మా. ఆ పాటల పుస్తకాలు ఏవైతే దొరుకుతాయో అవన్నీ వరుస పెట్టుకోవటం. ఫస్ట్ ఏది దొరికిందో గుర్తుందా మీకు ఏమైనా? ఫస్ట్ పాండవనవాసం అనుకుంటే గుర్తుందమ్మా. పాండవనవాసం పుస్తకము లవకస పుస్తకం. లవకస పుస్తకము మామూలుగా ఇక్కడ నాకు ఇది ఉండేది. దాని మీద అప్పుడు పాటల కోసం కాదు, రామారావు రాముడు బొమ్మల కోసం ఆ పాటల పుస్తకం పెట్టుకోండి. అది నాకు దొరికిందమ్మా. ఆ తర్వాత ఇక పాటల పుస్తకాలు మొదలు పెట్టడము చేయను. పాటల పుస్తకం దొరకని చోట లిరిక్ని రాసుకోవటము ఇలా చేసుకున్నానమ్మా. తర్వాత నూకల ప్రభాకర్ గారు వారు ఆయన, తర్వాత ఎస్వి రామారావు గారు వారు కూడా ఈ పుస్తక తయారులో చాలా ప్రోత్సహించారు. ఆయన కూడా నాకు చాలా విషయాలు ఈ పుస్తకంలో కలిసాను. మర్చిపోయాను, కలిసానమ్మా. ఆయన అయితే అప్పట్లో ఆయన హాసంలో అప్పటికే ఉన్నారు. కానీ చెప్పాను కదమ్మా, దూరం, మా ఊరు నుంచి హైదరాబాద్ రావటే కష్టము అని చెప్పేసి అట్లాగే. అయితే ఈ పుస్తకం తయారు చేసేటప్పుడు మన ఊళ్ళో ఈ శతాబ్ది గాయకుడు బయటకు వచ్చిందమ్మా. డిసెంబరు ఆయన 100వ శత జయంతి నాటి బయటకు వచ్చి, ఆ సందర్భంగా బయటకు వచ్చింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ పుస్తకంలో ఈ పాట లేదు అనేది, అంటే నాకు ఎప్పుడు ఇంకా కొత్త ఏదో ఒకటారు దొరుకుద్దని అన్వేషిస్తున్నాను. ఈ అన్వేషణ నిరంతరం సాగుతూనే ఉంటుంది. ఇంత అన్వేషిస్తున్నా కానీ ఇప్పటివరకు నాకు ఇది లేదు అనేది రాలేదమ్మా. నేను అదొక రకమైన ఆత్మతృప్తి నాకు. ఓహో, నేను దీనికి ఒక నిండుగా చేశాను అనే ఒక సంతృప్తి. లేదమ్మా. తర్వాత శతాబ్ది గాయకుడు ఏం సావిత్రి అమ్మ గారు కానీ, మన రత్నకుమార్ గారి, కృష్ణకుమార్ గారు వీళ్ళందరూ కూడా ప్రోత్సహించారమ్మా. మరో విషయం ఏంటంటే ఘంటసాల గాన చరిత్రను మన హైదరాబాదులో లలిత కళా తోరణంలో ఘంటసాల గారు స్టాంపు రిలీజ్ అప్పుడు ఘంటసాల రత్నకుమార్ గారు స్వయంగా ఈ పుస్తకాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, తర్వాత మన సుశీల గారు, జానకి గారు, లీల గారు వీళ్ళందరి సమక్షంలో ఆవిష్కరింపజేసింది ఘంటసాల గారు, రత్నకుమార్ గారమ్మ. వాళ్ళ కుటుంబం నాకు చాలా కోఆపరేట్గా ఉన్నారమ్మా. వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యునిగా ఇప్పటికి చూస్తున్నారు వాళ్ళు. చిన్న విషయము, ముగ్గురు మరాఠీలు అంటే అప్పుడు నాగేశ్వరరావు గారి సినిమా కాదు, అది కాకుండా 1967 సంవత్సరంలో శోభన్ బాబు, బాలయ్య, రామకృష్ణ వాళ్ళతోటి ముగ్గురు మరాఠీలు అనే సినిమా తీయటం కోసము శ్రీశ్రీ గారు రాసిన పాటని వాళ్ళు రికార్డ్ చేశారు. అది సమాచారం మన విజయ్ చిత్రంలో వచ్చింది. మనకు ఆ పాట దొరికే పరిస్థితి, రికార్డ్ చేశారు. ఆ సినిమా మధ్యలో ఆగిపోయింది, ఎటుపోయిందో కూడా తెలియదు. ముగ్గురు మీద చిత్రీకరించినట్టు కూడా మనకు ఆధారాలు దొరికాయి. ఆ స్క్రిప్టు ఘంటసాల గారు వారి ఇంట్లో ఆయన పాట తెచ్చుకున్నప్పుడు ఆ స్క్రిప్ట్ దొరికిందమ్మా. ఆ స్క్రిప్ట్ నేను మన శతాబ్ది గాయకుల్లో కూడా అది ప్రింట్ చేశాను. అంటే ఆ విధంగా కొన్ని దొరికినాయమ్మా, అన్నీ కాదు కొన్ని. అవునమ్మా. మీకు ఎక్కువగా ఇన్ని పాటలు సేకరించారు, అసలు కష్ట నష్టాలు ఎదుర్కొన్నారు అన్నీ అని చెప్తున్నారు. ఎక్కువగా ఏ సినిమా పాటల కోసం మీరు ఇబ్బంది పడాల్సి వచ్చింది? పాటల సేకరణ కోసం దొరకనిది అంటే ఇప్పటికీ దొరకంది. కానీ అయ్యో దొరికితే బాగుండు అనేది కూడా ఇప్పటికీ అది నిరంతర అన్వేషణ అమ్మా. ఇప్పటికీ ఉంది. నాకు భక్త రఘునాథుల పాటలన్నీ దొరకాలని, సొంత ఊర్లో పాటలని దొరకాలని ఇప్పటికీ ఉందమ్మా. ఇంకా దొరికే అవకాశం కూడా లేదు. నేను కేవలం పాటల పుస్తకం ఆధారంగా ఇందులో చేర్చాను. కానీ
అన్నీ దొరకవు, ఒకటో రెండు దొరుకుతున్నాయి. అసలు ఆ విన్న తర్వాత అబ్బా మిగతావి కూడా దొరికితే ఎంత ఆనందంగా ఉంటుందనే ఆలోచన ఇప్పటికీ ఉందమ్మా. అంటే ఇప్పుడు ఈ లిస్ట్ ఒకటి మీరు చేసుకుంటారు ఎట్లా ఇలా ఈ సినిమాలు ఆ సినిమాలు అని. మీకు తెలియకుండా అయినా ఒకటి రెండు సినిమాలు మర్చిపోయిన సంఘటనలు అయినా ఉన్నాయి అసలు? మొట్టమొదట గాన చరిత్ర తయారు చేసేటప్పుడు ఒకటి రెండు మర్చిపోయాను, కానీ దీంట్లో మాత్రం మర్చిపోలేదమ్మా. ఇప్పటి వరకు నాకు తెలిసినవన్నీ చేర్చాను. ఓహో ఇది మర్చిపోయాము, ఇది పొరపాటున ఇందులో చేరలేదనేది ఇప్పుడు లేదు, అవకాశం లేదు. అయితే ఇంకా కొన్ని డబ్బింగ్ సినిమా పాట పుస్తకాలు మనకు రాలేదు, అంటే అవి ఇంకా రావు. అప్పుడు ఏంటంటే డబ్బింగ్ సినిమాలకు రికార్డులు బాగా పాటలు బాగున్నా కానీ డబ్బింగ్ సినిమా రికార్డులు వాళ్ళు కొంచెం చిన్నతనంగా చూసేవాళ్ళు, అవి రికార్డులుగా మట్టి రికార్డులుగా వచ్చాయి కావు. అందువల్ల మనకు ఇంకో దొరికే అవకాశమే లేదు తప్ప డైరెక్ట్ చిత్రాలన్నీ చాలా వరకు వచ్చేసినాయి అమ్మా. అయితే ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతా, మనసు కష్టపెట్టి చెప్పండి మామూలుగా అడిగాను. చెప్పండి. మామూలుగా మనకి ఏంటంటే మనకు ఒక గుర్తింపు రావాలి అనుకుంటే పెద్దవాళ్ళ గురించి రాయడం, ఇది నేను కూడా కాదు, తిలక్ గారని ఒక కవిత రాశాను. పోస్ట్ మ్యాన్ మీద కవిత రాస్తూ ఆయన మనకి పేరు రావాలంటే ఏదో ప్రధానమంత్రిలో లేదా ముఖ్యమంత్రిలో పెద్దవాళ్ళని పట్టుకుంటేనే పేరు వస్తుంది అనే మాట ఒకటి వచ్చింది. అలా మీరు పేరు రావాలని ఘంటసాల గారి పుస్తకం మొదలు పెట్టారా, లేదు ఘంటసాల గారికి అది బయటికి వెళ్ళాలనే ఉద్దేశంతో మొదలు పెట్టారా పుస్తకం? మొట్టమొదటి చెప్పాలంటే నా అభిరుచిని నా కళ్ళారా చూసుకోవాలన్న తపనతో చేశానమ్మా మొట్టమొదట. నాలాగా చాలామంది నన్ను పిచ్చోళ్ళు ఉన్నారు కదా, నాలాంటి పిచ్చోళ్ళు ఉంటారు కదా అనే ఉద్దేశంతో ఈ పిచ్చివాడు మరో పిచ్చివాళ్ళకి ఇది చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చేసిన తప్పితే ఇది ఇతర అసలు నాకు అసలు వాస్తవంగా ఎవరు ఏ పెద్దవారితో నేను ఇంతవరకు లేదు. మామూలుగా ఏదో మామూలు పుస్తకం రాశారనుకోండి గుర్తింపు రాదు, జనరల్గా ఎవరికైనా మీరంటే మీరే కాదు. ఇప్పుడు ఘంటసాల గారి పుస్తకం ఘంటసాల గారి పుస్తకం రాశారు ఎవరు ఈయన అని ఒక ఉత్సాహం బయలుదేరుతుంది. రాసే ఆయన పాపులర్ ఆల్రెడీ, మనం ఎవరో ప్రపంచానికి తెలియదు, మీరైనా నేనైనా ఎవరో ప్రపంచానికి మనం తెలియదు. ఇప్పుడు మీతో ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నాం మనం, ఘంటసాల గారి మీద రాసి అంతేనమ్మా అని. అందుకని అలాగా పేరు రావాలనే ఉద్దేశంతో చేసుకున్నారా అన్నదానికి మీరు చెప్పిన సమాధానం బాగుంది, మీ ఆత్మతృప్తి కోసం అని చెప్పి చేశారన్నారు కదా. అయితే ఇప్పుడు ఘంటసాల గారి పేరుతో మీకు గుర్తింపు వస్తుంది, మీకు ఎలా అనిపిస్తుంది? నేను మొట్టమొదట చెప్పాను కదమ్మా, ఆ మహానుభావుడు ఘంటసాల మహానుభావుడు నాకు కల్పించిన నాకు కల్పించిన భాగ్యం అన్నమాట ఇది. ఈ రుణం తీర్చుకోమన్నాడు. అది ఈ జీవన తరంగంలో ఎవరికి అది దాంట్లో ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగములో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకు బంధము అన్నట్లు నాకైతే ఈ పుస్తకం చేస్తానని కానీ ఈ పుస్తకం అసలు ఆలోచనే లేదమ్మా. ఆలోచన లేని ఆలోచన నాలో కలిగించి నన్ను సమాజంలో మీ అందరి వాస్తవంగా మీరు అన్నట్టు ఈరోజు మీ ముందు నేను మాట్లాడే భాగ్యం నాకు కలగటం ఇదంతా నా అదృష్టం అని చెప్తున్నాను తప్పితే ఇది నా కృషి లేదా నేను చేసిన గొప్పతనం కాదు. నేను ఎవరిని పెద్దవాళ్ళు అంటే ఇదేదో వాళ్ళ దగ్గర తీసి ప్రమోట్ చేసే పరిస్థితి కూడా లేదమ్మా. అడిగిన వాళ్లకు ఘంటసాల అయితే ఒకటి ఇప్పుడు కూడా కోరిక ఏంటంటే ఘంటసాల అభిమానులకు చేరితే అదో ఆత్మతృప్తి నా పుస్తకం తర్వాత చేరినట్టు. ఇంకోటి ఏంటంటే ఆర్థికంగా కూడా చాలా కష్టపడ్డా, చాలా పెట్టుబడి పెట్టాను. అయితే అవన్నీ రావని నాకు తెలుసు, కానీ ఎంత వస్తే అంత తృప్తి తృప్తి పర్సంటేజ్ పెరుగుతుంది ఆత్మ, అంతే తప్పితే ఇతరత్ర ఏం లేదమ్మా. పెరుగుతుంది అంతే వచ్చే కొంది. ఇప్పుడు మీరు ఇన్ని పాటలు రాసి చెప్పారు, ఘంటసాల గారు పాడిన పాటలు జీవితంలో సమయంలో మనకి అన్వయించుకుంటూ ఉంటాం. కలకానిది పాట అన్నా లేదంటే హాయి హాయిగా అన్నా ఏ పాట అన్నా కూడా మన జీవితానికి వర్తిస్తూ ఉంటుంది. ప్రతి పాట జీవితానికి వర్తిస్తుంది ఏ పాట. అలా మీరు ఈ పాటల సేకరణలో ఏదైనా పాటలు మీరు మైమరిచిపోయిన సందర్భంలో పాట అంటే చాలా ఉంటాయి, కానీ కొన్ని మంది కళ్ళబట్టి నీళ్ళు తెప్పిస్తాయి, కొన్ని మనసుకు హద్దుకుపోతాయి. అలాంటివి ఒకటి రెండు పాటలు చెప్పండి. ఘంటసాల గారి గురించి ఇంత పూర్తిగా తెలియక ముందు 2-3 సంఘటనలు జరిగినాయి. ఒకటి ఏదో మామూలుగా అటు ఇటుగా ఉంటే బాపట్ల కాలేజీలో రాగింగ్ టైంలో
మా సీనియర్స్ నన్ను మా ముందు పోయి ఒక ఆమెను ఏదో పాడమంటే పిచ్చిగా అంటే ఇంత తెలియదు. ఓ పోయే పోయే చిన్నదానా నీ తీయని వలపు నాదేనా కలలో పూచిన కమ్మని వలపు కాయా పండ నెరజానా అని పాటలో తిట్లు తింటం లేదు, కొంచెం తప్పించుకొని దెబ్బలు తినకుండా ఉన్న పరిస్థితి ఒకటైతే మా పెళ్లి చూపులమ్మ ఇదేమో ఇది స్వీట్ మెమరీ, కానీ ఇది మాత్రము ఒక దేవుడి దీవెన. మా పెళ్లి చూపులప్పుడు జనరల్గా పెళ్లి చూపులు అయిపోయినాయి. మాది పల్లెటూరు కాబట్టి వాళ్ళ ఇంట్లోనే ఆ నైట్ మేము ఉండాలి. పల్లె అంటే మా ఊరు పోవటానికి అవకాశం లేదు. అవకాశం అయితే దాంట్లో సిఐడి పాటలు నా సరి నీవని నీ గురి నేనని ఎప్పుడో తెలిసినదే ఆ పాట కలవరమైన ఆ పాట నన్ను అదొక ఇది. తర్వాత మా అమ్మ చనిపోయినప్పుడు, తర్వాత కొన్ని ఇబ్బందులు పడ్డప్పుడు నాకు ఓదార్పు అప్పుడే కాదు ఇప్పటికీ ఓదార్పు కూడా ఘంటసాల పాటలేనమ్మా. ఓదార్పు అనే మాటకు, సంతోషం అనే మాటకు, తర్వాత చిలిపి పనులు అనే మాటకు, ఇవన్నిటికి కూడా నేను ముందుగా చెప్పుకున్నట్టు నాకు ఘంటసాల గారి పాటే నన్ను ఇప్పటికి ఓదారుస్తుంది, నన్ను ఇప్పటికీ నడిపిస్తుందమ్మా. పెళ్లి చూపులు దాంట్లో పెళ్లి చూపులు చూసిన తర్వాత నా సరి నీవే నీ గురు నేనే నేను పాడుకోలేదమ్మా, మర్చిపోయాను. ఆ రేడియోలో వస్తుంది సింబాలిక్గా వచ్చింది కాబట్టి అది అమ్మగారు పోయినప్పుడమ్మా పోతే పోనీ పోరా ఈ పాపపు జగతిన శాశ్వతమెవరు పోతే, అసలు వీళ్ళందరూ ఉంటే ఇవన్నీ ప్రపంచం ఏమైంది, పోతూ ఉంటారు వస్తూ ఉంటారు, ఇవన్నీ కామన్ అనేది ఒకటి. అట్లాగే ముఖ్యంగా ఈ జీవన తరంగాల్లో అసలు మామూలుగా మమతే మనిషికి బంది కాన భయపడి తెంచుకు పారిపోయిన, అసలు తెలియని పాసం ఎంటపడి రుణం తీర్చుకోమంటుంది. అసలు రచయిత ఎంత గొప్పగా రాశాడు, దానికి వాళ్ళ అక్షరానికి వీళ్ళు ప్రాణం పోశారు, ప్రాణ ప్రతిష్ఠ. సాహిత్య కవి భావాలకు, సంగీత రూపాలకు ఘంటసాల గానం తోడైతే అది ఆ పాట ఒక మన ముందు సజీవంగా కదలాడుతూ వచ్చి మన ముందు కదిలిస్తుందమ్మా. కళ్ళు మూసుకుంటే ఆ రూపము అసలు వచ్చి అసలు దృశ్యం మళ్ళా కదలాడిస్తుంది. ఘంటసాల పాటలో గొప్పతనం అది. అంటే ఇప్పటికీ ఆయన చనిపోయి 50 ఏళ్ళు దాటింది. 50 ఏళ్ళు కాదు, 1000 ఏళ్ళు అయినా ఈ తెలుగు భాష, బహుశా తెలుగు మిగతా తెలుగు భాష అంతా ఉన్నంత వరకు మాత్రం అమరగానం వింటూనే ఉంటాము. ఆ పాట మీద అనురాగాలు, ప్రేమానురాగాలు ఎక్కడ చెదిరిపోవు, చెదరవు. తరం మారచ్చు, వయసులు మారచ్చు, పాటలో భావం మారదు, పాటలో ఉన్న జీవామృతం పోదు. అంటే ప్రతి పాట మీరు అన్నట్టుగా రచయిత రాసినా కూడా, రచయిత ఎంత గొప్పవాడైనా కూడా గాయకుడు కనుక పాటను చంపేస్తే ఆ పాటకి విలువ ఉంది. కానీ రచయిత రాసిన ప్రతి అక్షరాన్ని ఆయన ఆవాహన చేసుకుని దాంట్లో ఆ అక్షరాన్ని ఎలా పలకాలి అనే దాన్ని ఒక ఘంటసాల గారు మాత్రమే చెయ్యగలరేమో అన్నంత ఇదిగా పాడారు. ప్రతి పాటని పుష్ప విలాపం కానివ్వండి, కొద్ది కుమారి కానివ్వండి, ఈయన గొంతు వల్ల అన్ని గొప్పవే రచనలు మనం ఎప్పుడు తక్కువ చేయాలి. కానీ ఘంటసాల గారి గొంతు వల్ల ఇది. మీరు ఎప్పుడైనా ఇంట్లో మీ పిల్లలకి జోల పాడేటప్పుడు అవి ఘంటసాల గారి పాటలు పాడారు, ఇన్ని సేకరించారు కదా. జోలాలి మావిడ తిడుతుంది, అది ఏడుపు పాట అండి మీరు ఆ పాట. కానీ అది నాకు ఎందుకో అది అంటే 2 రకాలు ఉన్నాయి, ఏడుపు ఉంది, సంతోషం ఉంది. ఇది దీంట్లో అమ్మా మన ధర్మదత్తలో పాడేటప్పుడు వాస్తవంగా అది ఆ భావన కొంచెం ఏడుపు అనిపించినా కానీ ఒక మాధుర్యం బాగుంటుంది. అది
జో లాలి లాలి నా చిట్టి తల్లి లాలి నన్ను గన్న తల్లి అన్న తర్వాత రతనాల ఊగించలేను అన్న తర్వాత లాస్ట్లో మీ కనుమూసి అంటే అది వస్తుంది అంటే నాకు సాహిత్యం గుర్తు రావట్లేదు. అట్లా కొన్ని ఉన్నాయమ్మా. అయితే ఏది ఏమైనా నేను ముందే చెప్పాను కదమ్మా, నాకు సంగీతము ఈ సాహిత్యం ఇవన్నీ కాదు, ఘంటసాల గొంతు, ఆయన పాడే పాటలో ఉన్న అసలు ఆ అనుభూతి నాలో చేరి అసలు ఆ అనుభూతిని బాగా ఆస్వాదిస్తానమ్మా. ఎంత ఆస్వాదిస్తానంటే మనసు బాగలేనప్పుడు విషాద గీతాలు పాడుకుంటేనే నాకు కొంచెం తృప్తిగా అనిపిస్తాయి. సుఖము శాంతి ఆనందం నా నుదుట మరిచాడు, సుఖము శాంతి మదిలో శాంతి లేనప్పుడు ఈ మనిషిని దేవుడు చేశాడు అని అనిపిస్తుంది. ఇప్పుడు అసలు బాధగా అసలు ఎందుకు ఇట్లా చేశాడని నాకు అంటే నేను చెప్తున్నాను కదమ్మా, నాకు నాకు కనపడేది ఒక్కటే ఘంటసాల గొంతు వినపడుతుంది తప్పితే వెనక పాపం సాహిత్యం వాళ్ళు ఎంత గొప్పగా రాశారు, లేకపోతే అది ఎట్లాగమ్మా అంత గొప్పగా రాసినా కానీ నాకు వాళ్ళందరికంటే ముందు నాకు ఘంటసాల కనపడతాడు, తర్వాత అలా కనపడతారమ్మా. చూస్తూ కదమ్మా ప్రయత్నం చేశాం. నన్ను దోచుకుందువటే నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని అని పాడానమ్మా. అంటే డ్యూయట్ పూర్తి కాదు, సరదా అంతే. మీరు ఘంటసాల పాట మీద ప్రాణం పెట్టారు కాబట్టి పాడమంటున్నాం అంతేగాని ఏదో అయితే నాకున్న దాన్ని ఏమంటారు అభిరుచి మామిడికి కానీ ఉంటే ఎరుకు అసలు యుగాల గీతాలు పాడుకుంటే ఆనందంగా ఉండేవాళ్ళం. అంటే మీరు ఈ పుస్తకం గురించి మీ మనసులో మాట మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే ఇది మామూలు కాదు, శతాబ్ది గాయకుడు అంటే ఒక శతాబ్దాన్ని కాదు, దశాబ్ది సహస్రాబ్ది కూడా వెళ్తుంది. ఒక్కటేమ్మా నా పుస్తకం గురించి నేనేమనుకుంటున్నానంటే ఘంటసాల పాట అని తెలిసిన వాళ్ళకి, ఘంటసాల పాట ఇది అని తెలిసిన వాళ్ళకి ఒక్కసారి ఈ సాహిత్యాన్ని చూసుకుంటూ ఉంటే ఓహో ఇన్నున్నాయి కదా ఘంటసాల పాటలు అనే ఒక దాన్ని ఏమంటారు ఒక ఇది అంటే ఒక జలదిలో ఉన్నదాన్ని ఒక చోటకు చేర్చి ఇదిగో ఇన్నున్నాయి కదా అని చేర్చిన ఇది ఉంటుంది. తర్వాత ఆ పాటలు వినటానికి ముందుగా ట్రై చేస్తే అవి వాళ్లకు ఇది ఇస్తాయని అనుకుంటున్నానమ్మా. ఘంటసాల గారి అభిమాని, ఘంటసాల గారి పాటల అభిమాని కానీ సాహిత్య అభిమాని కానీ ఉన్న వాళ్ళల్లో ఈ పుస్తకం ఉంటే బాగుంటుంది అంది నా కోరిక. ఉండాలని కూడా కోరికే, ఉండాలని కోరికే, సంకల్పం అంతే అంతే. తర్వాత ఇందాక చెప్పాను కదా, ఆదరిస్తే వాళ్ళ ఆదరణ మీద సంతోషపడతా. 1600 దాని మీద ఉంటుందమ్మా. అయితే నేను 1400కు పోస్టేజ్ సహా భరించి పంపిస్తున్నానమ్మా. ఇందులో నేను దాదాపు మొదటి పుస్తకం వేసేదానికి 10 ఏళ్ళు కష్టపడ్డానమ్మా. రెండవ పుస్తకం వేయటానికి దాదాపు 2002 నుంచి 2022 దాకా, అంటే మధ్యలో 22 ఏళ్ళు. అంటే నేను రోజుల తరబడి ఇచ్చేది కదమ్మా. నాకున్న సమయము, నా ఉద్యోగము, నా పరిస్థితి అన్ని 25 ఏళ్ళు పట్టిందమ్మా. అసలు పుస్తకం వచ్చేదాకా బయటకు వచ్చేదాకా ఎవరికి నేను చేస్తున్నట్టు నా దగ్గర సర్కిల్ తప్ప ఎవరికి తెలియదమ్మా, మా ఇంట్లో వాళ్ళకి తప్ప. కాకుంటే ఏంటంటే ఈయన ఘంటసాల గారు అంటే మంచి అభిమానము, ఈయన ఘంటసాల గారు అంటారు కానీ ఇది నేను తయారు చేస్తున్నట్టు ఎవరికి తెలియదు. పుస్తకం అంతా తయారై బయటకు వచ్చిన తర్వాత మా వాళ్ళకి మాత్రం తెలుసు, నా ఫ్రెండ్ సర్కిల్, నా దగ్గర వాళ్ళకి తెలుసు, తర్వాత కొంతమంది ఘంటసాల అభిమానులకు తెలుసు.
ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ రెండో పని చేయకూడదు, మీకు తెలిసి రూల్స్ మాకంటే కూడా గవర్నమెంట్ గా పనిచేస్తున్నారు. తెలియదమ్మా. నేను రిటైర్ అయిన తర్వాత ఇది పుస్తకం పబ్లికేషను. అది ముందైనా కానీ దాన్ని పబ్లిక్ బయటకి ఏమి తీసుకురాలేదమ్మా. అంటే ఉన్నా కానీ ఉద్యోగానికి ఇబ్బంది రాకుండా చూసుకున్నారు. ఉద్యోగానికి ఇబ్బంది రాకుండా చాలా జాగ్రత్త పడేవాళ్ళం. ఎందుకంటే ఇవన్నీ ఎవరమ్మా అంటే ఎవరు పట్టించుకోకపోయినా మన మీద అంత ఇంత అసూయ ఉన్న పట్టించుకుంటే మనం ఇంటికి పోతామనేది ఆ భయంతో ఉండేది. అందుకని నేను పుస్తకాన్ని కూడా పెద్ద పబ్లిసిటీ ఇవ్వలేదు. మేము ముందనుకున్నట్టు నాకు నాకు అందరం నా క్లాస్మేట్స్, మా బాపట్ల అగ్రికల్చర్ బ్యాచ్ క్లాస్మేట్స్. చాలా సంతోషం. చాలా సంతోషం అమ్మా. ముఖ్యంగా అది మళ్ళీ ఒక్కసారి మీ పుస్తకాన్ని శతాబ్ది గాయకుడు ఘంటసాల, ఈ పుస్తకం గురించి, పుస్తకంలో రాయడంలో ఉన్న సాధక బాధకాలు అన్నిటికంటే కూడా ఆయన చెప్పింది ఒకటి ముచ్చిన ఆణిముత్యం లాంటి మాట. ఘంటసాల గారు రుణం తీర్చుకోవాలని తనకి చెప్పినట్టుగా అనిపించి చేశానన్నారు. అలా అన్నారంటేనే అర్థం అవుతుంది ఆ పుస్తకం తయారు చేయడంలో ఆయనకున్న కమిట్మెంట్. 13 లక్షలు ఖర్చు పెడితే ఇంతవరకు దాన్ని ఏం వచ్చి ఉండదు కూడా నిస్సందేహంగా. అది కాకపోతే అందరికీ చేరాలని అనుకుంటున్నారు ఆయన. అది ఆయన ఆకాంక్ష నెరవేరాలని మనం అనుకుంటున్నాం. ఘంటసాల గారి గురించి ఎన్నో మంచి విషయాలు, ఘంటసాల గారి పాటల గురించి, తన జీవితం అంతా పాటలమయంగా అవడం గురించి చెప్పిన చల్లా సుబ్బారాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారాలమ్మా. నమస్తే. వ్యూస్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి.